అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేశ్వరరాని. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రిమైనింగ్ వైఎస్ఆర్సీపీ లోకల్ క్యాడర్ ఎవరైతే ఉందో వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు చూస్తున్నారా అన్నది లేనిది ఇప్పుడు మనం మాట్లాడదాం. మనతో పాటు వెంకట శేషయ్య గారు ఉన్నారు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు. సార్ నమస్కారం అండి. సార్ ఏంటి ఇప్పుడు రిమైనింగ్ క్యాడర్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారా, లేకపోతే రిమైనింగ్ క్యాడర్ ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? అందరూ ధైర్యంగానే ఉన్నారా లేకపోతే? నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత 10 నియోజకవర్గాల్లో 10 సీట్లు ఓడిపోయినా ఎవరు పార్టీకి వాళ్ళు సైలెంట్గా ఉంటారని చెప్పి అందరూ ఆలోచన చేశారు. అయితే ఎన్నికల ఫలితాల మరుసటి రోజే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే పార్టీ అభ్యర్థిగా పొడిచి ఓడిపోయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గళం విప్పడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో 10 సీట్లు ఓడిపోవడానికి గల కారణాలను కూడా విశ్లేషిస్తూ ఆ రోజు నుంచే ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఆయన గళాన్ని ప్రజలకి దగ్గరికి తెస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తూ అధిష్టానం ఏదైతే ఆయనకి పత్రికా సమావేశాలు పెట్టి ప్రభుత్వ పనితీరుని ఎండగట్టమని చెప్పి చెప్తున్నారో వాటి మీద ఆయన ప్రతినిత్యం పోరాటం చేస్తున్నాడు, పోరాటం సాగిస్తున్నాడు. దాంట్లో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ యొక్క పోరాటంలో ఎవరిని వదిలిపెట్టకుండా ఆయన అన్ని విధాలుగా కూడా పార్టీ తరపున నిలబడి ప్రభుత్వ పనితీరు మీద ఎండగట్టడం జరిగింది. దీనిని చూసి ఓర్వలేక తట్టుకోలేక ఈ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 నియోజకవర్గాల్లో ఓడిపోయినా కూడా మళ్ళా కూడా అది బలపడేదానికి ప్రమాదం ఉందని చెప్పి ముందుగానే ఒక వ్యూహాత్మకంగా అక్రమ కేసులు పెట్టడానికి వాళ్ళు పన్నాగం ఆలోచన చేశారు. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయాన్ని, ఆయన కావల నియోజకవర్గంలో కార్యకర్తలని ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, పార్టీ లాయల్గా ఉండే వాళ్ళ మీద దాడులు జరిగితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళని పరామర్శించాడు, వాళ్ళకు ఒక భరోసా కల్పించాడు. భరోసా కల్పిస్తూ అక్కడ పత్రికా సమావేశాల్లో మాట్లాడితే అక్కడ ఒక కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రభుత్వ పనితీరులో భాగంగా కొన్ని విషయాల మీద ఆయన సోషల్ మీడియాలో ఎవరైనా పెట్టిన పోస్టుల్ని వాటిని ఫార్వర్డ్ చేస్తే, ఉదాహరణకి వెంకటాచలం మండలంలో బీజేపీ నాయకులు పిల్లిపోగు పెంచిలైన అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, సోమిరెడ్డి మీద ఒక పోస్ట్ పెడితే దాన్ని ఫార్వర్డ్ చేస్తే దాని మీద వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. అలాగే ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం. తర్వాత గూడూరు నియోజకవర్గానికి వెళ్తే అక్కడ మాట్లాడితే అక్కడ ఒక కేసు పెట్టారు. ఏదైతే గడిచిన 6 నెలల్లోపే 6 కేసులు పోలీస్ స్టేషన్లో, వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో, ముతుకూరు పోలీస్ స్టేషన్లో ఇక్కడ 6 కేసులు నమోదు చేశారు. 6 కేసులు నమోదు చేస్తే విచారణ రమ్మని చెప్పి నోటీస్ ఇస్తే ముతుకూరుకి వెళ్ళాం, వెంకటాచలంకి వెళ్ళాం, విచారణకు హాజరైనాం. తర్వాత ఇది చాలా అంటే ఫస్టు ఏదైతే బెయిలబుల్ సెక్షన్లో పెట్టి కేసులు పెడితే భయపెట్టాలని చూస్తే భయపడలా, బెదరలా, అదరలా. అయినా కూడా ఆయన రెట్టింపు ఉత్సాహంతో ఆయన గళాన్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం మీద విరుచుకుపడడం, దానిని చూసి ఓర్వలేక ఈసారి ఆ విధంగా కాదు, ఈసారి పెద్ద కేసులు పెట్టి జైలుకు పంపించాలని చెప్పి ఒక కుట్రకి తెరలేపి వాళ్ళు అనుకున్న విధంగా ఒక ప్రణాళిక ప్రకారంగా దీనంతా కూడా ఒక పథకం ప్రకారం కొనసాగించారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి దగ్గరగా ఉండే ముఖ్య అనుచరుడు నేను. నా పేరు మందల వెంకటశేష, నేను వెంకటాచలం మండలంలో ఉంటాను. ఫస్ట్ నా మీద ఒక అక్రమ కేసు పెట్టి నన్ను జైలుకి పంపించారు. నన్ను జైలుకి పంపించి నేను 20 రోజులు జైల్లో ఉన్నా. నేను జైల్లో ఉన్న పరిస్థితుల్లో దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే నా మీద అక్రమ కేసు పెట్టారని చెప్పి ఆ అక్రమ కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా పత్రికా సమావేశాల్లో మీటింగులు పెట్టడం, ఆ సందర్భంలో ఈ కేసుకు కారణమైనటువంటి సిఐని, పోలీస్ యంత్రాంగం మీద కూడా మీకు బట్టలు ఊడదీస్తామని చెప్పి అవి గట్టిగా కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి రేపు మొత్తం కోర్టు ముందు వీళ్ళందరినీ కూడా దోషులుగా తేలుస్తాం, ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నా కేసులో పోరాటం చేసి నన్ను బయటికి తీసుకురావడం జరిగింది. నన్ను భయపెట్టితే మిగతా క్యాడర్ అంతా భయపడదని చెప్పి ఒక ఆలోచన చేశారు. సరే, నేను బయటకు వచ్చిన తర్వాత మిగతా క్యాడర్ను కూడా ఆయన గట్టిగా నిలబడి నా కేసులో ఆయన పోరాటం చూసి క్యాడర్ మరింత ఉత్సాహంతో ఆయనతో కూడా ఆయన వెంట నడవడానికి ముందుకు వచ్చేటప్పటికి ఇది ఇట్లా కాదు, ఇక లాస్ట్కి ఇతన్నే జైలు లేకపోతే ఇది కుదరదని చెప్పి లాస్ట్కి
ఆయన పథకం ప్రకారం ఆయనకి అసలు ఆ రుస్తుం మైన్స్కి సంబంధించి అక్కడ గతంలో ఈ విధంగా ఇల్లీగల్ జరిగిందని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారే ఆయన ఆ యొక్క మైనింగ్ వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. దాని మీద ఆ మైనింగ్కి సంబంధించి ఆ మైనింగ్ ఏదైతే ఈరోజు కంప్లైంట్ ఇచ్చాడో ఆ బాలాజీ నాయక్ అని అతను అప్పట్లోనే దాంట్లో ఎటువంటి మైనింగ్ అక్రమాలు జరగలేదని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ అక్రమాలు జరగలేదని రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ మైనింగ్ అధికారి ఈరోజు అక్రమాలు జరిగాయని చెప్పి ఈరోజు మళ్ళీ ఆయన చేత కంప్లైంట్ ఇప్పించి ఆ కంప్లైంట్లో ఫస్ట్ A1 A2 A3 ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టినప్పుడు అప్పుడు వచ్చి ఒక సెక్షన్లు పెట్టి బెయిలబుల్ సెక్షన్లు పెట్టి వాళ్ళకి బెయిల్ ఇచ్చే విధంగా చేయడం. ఆ తర్వాత A4గా గోవర్ధన్ రెడ్డి చేర్చిన తర్వాత ఈ A4గా గోవర్ధన్ రెడ్డి చేర్చి దాంట్లో అట్రాసిటీ కేసు మళ్ళీ బ్లాస్టింగ్ కేసు సెక్షన్లు యాడ్ చేయించి దాని తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టించి బెయిల్ రానివ్వకుండా అడ్డుకొని ఒక పథకం ప్రకారం జైలుకు పంపాలని చెప్పి చివరికి ఆ కేసు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టులో కూడా ఆ కేసు క్లోజ్ కాకుండా ఆ కిందగా హైకోర్టు నుంచి వాళ్ళు హైకోర్టులోనే దాదాపుగా 1.5 నెలల పాటు ఆ కేసు పెండింగ్లోనే ఉండడంతో మళ్ళా దీని మీద ఏదైతే వేసవి సెలవులు రావడం దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో కొన్ని మిస్టేక్స్ సాంకేతిక పొరపాటు ఉన్న వల్ల దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈలోపు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానిని వాళ్ళు నెరవేర్చుకున్నారు తప్ప అయితే గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏదో భయపడి ఇళ్లకే పరిమితం అవుతున్నాం అనుకోవడం వాళ్ళ భ్రమే. ఎందుకంటే ఈరోజు గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న ఆయన కోసం ఆయన వెంట నడవడానికి వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు అలాగే లక్షలాది మంది ఆయన అభిమానులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆయన గురించి ఆయన అభిమానించే వాళ్ళంతా కూడా ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం, ఆయన ఇంటికి రావడం, వాళ్ళ పెద్ద పాప పూజితమ్మకి మేమంతా అండగా ఉంటాం, మీకు ఏం ఇబ్బంది లేదమ్మా, గోవర్ధన్ రెడ్డి మాకందరికి అన్ని విధాలా సహాయపడ్డాడు, అన్ని విధాలా ఉపయోగపడ్డాడు, కాబట్టి ఈ కష్టకాలంలో మేమంతా నీ వెంట ఉండి మీరు ముందు నడుస్తుంటే మీ వెనక మేమంతా మీకు బలంగా ఉంటామని చెప్పి ఈరోజు ఆమెకి భరోసానిచ్చి బలాన్నిచ్చి ఆమెను ముందుకు నడుపుతున్నారు. ఆమె కూడా ఇప్పటిదాకా నాన్నగారు ఉన్నారు కాబట్టి ఆమె కూడా కొంత ఎప్పుడో ఎన్నికల సమయంలో వచ్చేది తర్వాత వెళ్ళిపోయేది. ఈరోజు నాన్న వచ్చేంత వరకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి ఆమె కూడా ఈరోజు ప్రజల్లోకి వస్తుంది. ప్రతిరోజు పార్టీ ఆఫీస్కి రావడం, ఉదయం సాయంత్రం 2 పూట్ల రావడం, వచ్చిన వాళ్ళతో పలకరించడం, అందరినీ కలవడం, అలాగే ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎందుకంటే ఎవరైతే ప్రశ్నించే వ్యక్తులను సంఖ్యలు వేసి దాన్ని ఆ గళాన్ని అణగదొక్కాలనుకున్నారో అది ఎవరి తలం కాదు. అరచేత్తో సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో ఈ విధమైన అరెస్టులతో భయపెట్టాలని కూడా అంతే జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న 10 సీట్లు మళ్ళీ 10 సీట్లు సాధించడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈసారి మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి కడిగిన ముత్యంలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని నిప్పుకు చెదల పట్టదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అవినీతి మరకలు అంటించాలంటే కూడా ఈ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఈరోజు ఎక్కడ ఏ టీ బొంకుల దగ్గర కూర్చున్నా, ఎక్కడ నలుగురు ఉన్న దగ్గర కూడా అక్కడ చర్చ జరిగేది. పాపం కాకాని గోవర్ధన్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా దీనిని ఎవరు కూడా సమ్మతించే పరిస్థితులు జనాలు లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేసిన, ఆ నుంచి వచ్చి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన, అధికార పార్టీలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన, ఎక్కడ ఏ పదవిలో పనిచేసినా ఆ పదవికి వన్నీ తెచ్చి ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండేది తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటం చేస్తూ రాత్రి 12 గంటల దాకా కూడా ప్రజల మధ్యన ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ప్రజాసేవకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి అరెస్టులకి భయపడే వ్యక్తి కాదు, బెదిరే వ్యక్తి కాదు, వీటన్నిటిని లెక్క చేయనటువంటి వ్యక్తి. కాబట్టి మీ అరెస్టులో ఏమి కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలని భయభ్రాంతులకు గురి చేయడం అనేది మీ అవివేకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.
అసలు ఇంకా క్వశ్చన్లు ఏం లేవు నాకు, ఇంకా క్వశ్చన్స్ ఏమి లేవు. అసలు ఎక్కడ కూడా భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి క్లియర్ కట్గా కూడా అర్థమైపోతుంది. నేను ఒక షాక్లో ఉన్నాను అనమాట. ఏంటి ఇన్ని అరెస్టులు జరుగుతున్నా కానీ ఈ మనుషులు కూడా ఇట్లా ఉన్నారని చెప్పేసి. అసలు వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కట్టడం అమ్మో కొట్టలేం అని చెప్పేసి ఇలా అందరినీ కూడా చూస్తే నాకు అర్థమవుతుంది. అది టీడీపీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నిజం ఉంటే చెప్పండి, నిజం ఉంటే ఇది ప్రూఫ్ అని చెప్పేసి చెప్తే ఎవరికి ప్రాబ్లం ఉండదు. కానీ అక్రమ అరెస్టులు చేస్తే మాత్రం రేపొద్దున అది మీకే ప్రాబ్లం అవుతుంది. చూసుకోండి. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.